హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీ టాక్స్. కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు కొండా సురేఖ గారు ఏం కామెంట్ చేశారు, అసలు కొండా సురేఖ గారికి కేటీఆర్ మధ్య జరిగింది ఏంటి, అందులో సమంత గారు ఎందుకు వచ్చారు, ఇవన్నీ క్వశ్చన్స్కి నేను కొంచెం డీటెయిల్గా ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కొండా సురేఖ గారు తన మాటల్లో ఏం చెప్పారంటే, కొన్ని పోస్టులు చూపించి ఆ బీజేపీ ఎంపీ రఘునందన్కి నాకు మధ్య ఏదో రిలేషన్ ఉందని పోస్టులు పెడుతున్నారు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు అనే విషయాన్ని ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పారు. అక్కడతో ఆగకుండా అసలు కేటీఆర్ అంటే ఏంటి, కేటీఆర్ ఏం చేశాడు అని తను చెప్పడం స్టార్ట్ చేశారు. సో తను చెప్పుకుంటూ వచ్చి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే కొండా సురేఖ గారు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. కొండా సురేఖ గారు మాట్లాడుతూ నెన్ కన్వెన్షన్ సెంటర్ హాల్ని సేవ్ చేసుకోవడానికి నాగార్జున గారు కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని సమంతని ఫోర్స్ చేశాడు. అది నచ్చకపోవడం వల్లే సమంతకి నాగ చైతన్యకి మధ్య డైవర్స్ జరిగిందనే విషయాన్ని ఆమె చెప్పింది. అది చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. అలాంటి స్టేట్మెంట్ ఒక మంత్రి నుంచి రావడంతో జనాలు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్. ఈ విషయం మీద ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్ వేదికగా చేసుకొని ఫస్ట్ అయితే ఒక రెస్పాండ్ అయితే అయ్యాడు. అందులో ఏం చెప్పారంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టోలరేట్ అనే ట్యాగ్తో తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ కట్గా ఎన్టీఆర్ చెప్పాడు. మేమైతే ఇంక నుంచి చేతులు కట్టుకొని ఉండము, తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు అని చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే తెలుగు ఇండస్ట్రీ పర్సన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకోమనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గారు, నాని గారు, చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. సమంత గారు కూడా రియాక్ట్ అయ్యారు. నేను ఒక ఉమెన్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి ఈ రేంజ్ వరకు వచ్చాను, నన్ను మాత్రం దయచేసి మీ పర్సనల్ రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకురావద్దు అనే విషయాన్ని సమంత గారు కూడా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే నాగ చైతన్య కూడా చెప్పారు, మ్యారేజ్ డైవోర్స్ అనేది మేము ఇద్దరము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్నాము, సో మీరు దయచేసి మా పర్సనల్ లైఫ్లోకి రావద్దు అనే విషయాన్ని క్లియర్ కట్గా నాగ చైతన్య కూడా చెప్పారు. ఇష్యూస్ ఒక మినిస్టర్గా ఉన్న కొండా సురేఖ గారు మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన పోస్ట్లో తను ఉంటూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ ఇలా ఒకరి గురించి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం, లేకపోతే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు కేటీఆర్ గారికి రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు మీరు మీ పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం కాకుండా, మీకు సంబంధం లేని సమంత గారిని, సంబంధం లేని నాగ చైతన్య గారిని తీసుకొని వచ్చి మధ్యలో వాళ్ళని విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఇలా మీరు చెప్పాలనుకున్న పాయింట్ కన్వే చేయడం కరెక్ట్ కాదని నా ఫీల్. సో ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుంది, ఇంకెంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో తెలియాలి, చూద్దాం. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.